హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఇక్కడ చూస్తున్నట్లయితే వాతావరణం మాత్రం చాలా బాగుందండి. అంటే మబ్బులు పట్టింది, వర్షం వచ్చేలాగా ఉంది. వర్షం వచ్చేటప్పుడే మేము ఎక్కువ బట్టలు పెట్టేసుకున్నాం. అంటే డోర్ కర్టన్స్, బెడ్షీట్స్, కొంచెం బెడ్రూమ్లో మెస్సీగా ఉన్నాయి. రోత రోతగా ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయిలండి. అవి సర్దుకుంటూ ఇంక ఇవి కూడా ఉతికేస్తున్నాము. కొంచెం నీట్గా ఉంటుంది కదా అలా అని చెప్పేసి అమ్మే ఉతికేస్తుందిలండి బట్టలు అయితే. నేను ఉతుకుతానులే వంట చేసిన తర్వాత అని చెప్పినా కానీ అమ్మ వినట్లేదు. ఇంట్లో పనులు అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా అవి నానబెట్టి వేసాము. జాడిచ్చే మటుకే అమ్మ అట్లా జాడిచ్చేస్తుందిలండి. కూర్చుని స్టూల్ వేసుకుని తర్వాత పెద్ద పెద్దవి ఉంటాయి కదండి బెడ్షీట్లు, అవైతే నేనే ఉతికేస్తాను. ఈ షోకేషు షెల్ఫ్ ఉంది కదండి, అక్కడ కృష్ణుడి బొమ్మ దగ్గర అసలుకి ఏమీ ఉంచొద్దు అని చెప్పేసి సర్దుతానా. మళ్ళీ ఒక రోజు 2 రోజులండి. తర్వాత పిల్లలు పెన్నులు, పెన్సిళ్ళు ఇంకేవి పడితే అవి అక్కడ పెడతానే ఉంటామండి. ఎంత నీట్గా ఉంచుదామన్నా కానీ ఒక్కొక్కసారి అలానే అయిపోయింది. ఇంకా నీట్గా అయితే సర్దేసేసేయాలండి. ఇక్కడ ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. దొండకాయ కర్రీ చేసాను. అంటే ఫస్ట్ సర్దకు ముందు చూపిస్తున్నానులండి. అంటే ఎక్కడవక్కడే ఉన్నాయి కదండి. పిల్లలు డ్రెస్సులు వేసుకునేటప్పుడు తీస్తారు. అంటే వేసుకోవాలనుకున్నదే తీయం కదండి మనమైనా సరే. ఒకసారి ఒకటి తీస్తారు, మళ్ళీ అది నచ్చలేదని చెప్పేసి అది అట్లా పెట్టేస్తారు. ఇంకా సగం అయితే అలానే అంటే కుక్ వేసినట్లే, అంటే ఒకదాని మీద ఒకటి నెట్టేసారులేండి. వాళ్ళకి పెట్టడం రాదు కదా. తీయడం అంటే ఏముందిలేండి, తీసేస్తాం. కానీ పెట్టేటప్పుడు కొంచెం వాళ్ళకి మడత పెట్టి నీట్గా పెట్టడం రాదు కదా. ఇంకా అలా అయితే ఉన్నవి సర్దాలి, చూపించాను కదా ఫస్ట్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇంక ఇక్కడ వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్లు అయితే పెట్టేస్తున్నానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాతే చేసామనుకోండి చేసినట్లు ఉండదు. అంటే పిల్లలు ఉంటే ఇంకా అవి ఇవి అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఇసుకిస్తూ ఉంటారు కదండి. ఇంకా అలా పిల్లల్ని పంపించేసిన తర్వాత బెడ్షీట్లు అవి కూడా ఉతికేసి వంట పని, బట్టల పని కంప్లీట్ అయిపోయింది అనుకోండి, చాలా వరకే పనంతా అయిపోయినట్లే కదండి. అలా అని చెప్పేసి ఆ పనంతా అయిపోయిన తర్వాతనే నేను బెడ్రూమ్లో అయితే నీట్గా సర్దుకొస్తాను. ఇక్కడ పిల్లలకు కూడా క్యారేజీలు పెట్టేసానులేండి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, చెప్పాను కదా బెడ్షీట్లు అన్నీ కూడా తీసేసాను, డోర్ కర్టన్ తీసేసాను అని చెప్పేసి. ఇంకా డోర్ కర్టన్ లేకపోతేనే నీట్గా ఉంచుకుంటామేమో అనిపిస్తుందండి. డోర్ కర్టన్ ఉంటే ఏముందిలే కర్టన్ వేసేసాం కదా, షెల్ఫ్లోవి ఎట్లా పడితే అట్లా ఉంచేస్తాము. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దాలండి. ఇక్కడ హనీ అయితే రెడీ అయిపోయింది, స్కూల్కి వెళ్ళడమే. ఇంకా అమ్మ కొన్ని ఉతికేసిందండి, అంటే డైలీ వేర్ బట్టలన్నీ కూడా ఉతికేసింది. ఇంకా ఇట్లా డోర్ కట్టలు ఉన్నాయి కదా, వాటికైతే సబ్బులు పెడుతుందిలేండి. చూడండి మబ్బు పట్టిందండి, బాగా వర్షం వచ్చేలాగానే ఉంది. మేము ఇప్పుడు పెట్టుకున్నాం ఈ పనులన్నీ కూడా. ఇంట్లో పని అంటే చేసుకుంటాం కదండి, బట్టలు వర్షం పడితే ఆరకపోతే చాలా చికాకు పుట్టిద్ది కదండి. కొంచెం వర్షం పడకుండా ఉంటేనే బాగుండు అనిపిస్తుంది. చుట్టూ కూడా కడుక్కొచ్చేసానులేండి. ఇక్కడ అవసరం లేని ఉన్నాయిలండి. ఇక్కడ డ్రెస్ చూడండి, మేము అమ్మ వాళ్ళ ఊరికి సంబరాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడి చుట్టూ తిరుగుతుంటే ఇంకా వంటలు చేసే దగ్గరండి చూసుకోలేదు అని అది కొంచెం అలా కాలింది. ఇంకా కాలిని వేయకూడదు కదా చెప్పేసి వాటిని అయితే తీసేసానండి. అవసరం లేనివి ఉంటాయండి, అంటే పొట్టిగా అయిపోయినాయి, కొంచెం పాతగైనవి, అలాంటివి అయితే తీసేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడే. ఎందుకంటే ఆ షెల్ఫ్లు అంటే అవి ఉంటాయి కదండి, ప్లేస్ అనేది ఆక్రమించేస్తుంది. అవసరం లేనివి ఎందుకు, ఇంకా అలా అని చెప్పేసి తీసేస్తూనే ఉంటాను. ఎక్కువ శాతం పిల్లలవైనా నాయైనా సరే. ఈ పరుపు ఉంది కదండి ఇక్కడ, గోడకి పెట్టింది కిటికీ దగ్గర, ఆ పరుపు కూడా తీసేసేయాలి. మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను. బయట వేసారనుకోండి వర్షానికి తడిసి ఇంకా మళ్ళీ అంతా రోతగా అయిపోయింది కదా. బండి వచ్చినప్పుడు, చెత్త బండి వచ్చినప్పుడు వేయొచ్చు అని చెప్పేసి అలానే లోపలే ఉంచేసాను. ఈ బట్టలన్నీ కూడా సర్దేస్తున్నట్లండి.
ఎక్కువ ఒక చున్నీ తీసారనుకోండి 10 పడిపోయేటట్లు ఉంటాయి. ఇంక ఇప్పుడు అలా కాదులే అని చెప్పేసి ఇంకా కొంచెం నీట్‌గా కంఫర్ట్‌గా ఇట్లా తీయగానే ఒకటికి 10 పడేలాగా కాకోకుండా నీట్‌గా తీసినా కానీ మళ్ళీ సర్దుకునేలాగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మొత్తం కూడా సర్దేస్తున్నానులేండి. ఎక్కువ శాతం నా బట్టలే రోత రోతగా వేసి ఉన్నాయి. మాకు ఇక్కడ టీవీ కనిపిస్తుంది కదండి, ఆ టీవీ అయితే చాలా మెమరీ అండి. ఎందుకంటే మేము ఫస్ట్ కొన్నది ఆ టీవీ అండి. ఇంకా ఒక 2 సార్లు ఏమో వర్షాలు పడి పిడుగులు పడితే అట్లా టీవీలు కూడా కాలిపోతాయి అంటారు కదా, అలా జరిగింది. ఇంకా మూడోసారికి ఇంకా పనిచేయదు అని చెప్పేసారులేండి. అవి ఉల్లిగడ్డలు అంటే ఉల్లిపాయ పాత సామాన్లకి వేయొచ్చులే కానీ నేను ఎందుకులే అలా గుర్తుగా ఉంటుంది కదా, చూపిస్తే అంటే రిపేర్ చేపిస్తే బాగోయిద్దేమో కానండి, మేమైతే చేయించలేదు, అలానే ఉంచేసి ఇంకా పెద్ద టీవీ అయితే తెచ్చాము. ఈ టీవీని అయితే అలానే గుర్తుగా ఉంచేసానులేండి. ఎందుకు కొన్ని వస్తువుల్ని దాచుకోవాలనిపిస్తుంది కదా, నేను కూడా అంతే. ఇలా టీవీ అయితే అలానే దాచిపెట్టేసుకున్నా. మళ్ళీ అంట్ల స్టాండ్ కూడా ఉందండి స్టీల్ది, అది కూడా పట్టట్లేదు ఇంట్లోకి వచ్చినాక ప్లేసు. అలా అని చెప్పేసి అది కూడా అలానే దాచిపెట్టేసానులేండి. ఎప్పటికైనా అవసరం వస్తుందేమో, ఎలా అయినా పెట్టాలి, ఎక్కడ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలని చెప్పేసి అలానే ఉంచేసాను. అంటే షెల్ఫ్లో వేసిన కవర్లు బాగానే ఉన్నాయండి, ఇంకా అవి తీయడం ఎందుకు అని చెప్పేసి నీట్గా క్లాత్ పెట్టి అయితే తుడిచేసుకుంటున్నా. అసలుకి నేను డైలీ ఇల్లు ఊడ్చేటప్పుడు ఎక్కడవక్కడే తీసి సర్దుకుంటూనే ఊడుస్తానండి. ఎక్కువ శాతం ఇట్లా కింద షెల్ఫ్ల వరకు, బీరువా కిందైనా బెడ్ కిందైనా ఇట్లా టీవీ దగ్గరైనా సరే. కానీ ఎక్కడి నుంచి వస్తుందో కానండి, దుమ్ము మాత్రం చాలా వచ్చిందండి, చాలా దుమ్ము ఉంది. కొన్ని మెడిసిన్ ఉంటాయి కదండి, అవి ఎక్స్పైరీ అయిపోయిన డేట్లు, ఇంకా అవన్నీ చూసి కూడా చాలా వరకు అవన్నీ కూడా తీసేసాను. ట్యాబ్లెట్లు అయినా ఇట్లా ఆయింట్మెంట్స్ టానిక్లు ఉంటాయి కదా పిల్లలకి, ఇవి అవన్నీ కూడా చాలా వరకు తీసేసానులేండి. హెల్మెట్ ఎప్పుడు కూడా ఇంకా అక్కడే ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇంకా మా వారాలు పెట్టుకెళ్తారులే అని చెప్పేసి కొంచెం ఈజీగా తీసుకునేలాగా ఉంటుందని చెప్పేసి ఇంకెప్పుడు అక్కడే ఉంచేస్తాము. అంటే నేను ఎక్కువ శాతం ఊడ్చేటప్పుడే అన్నీ కూడా సర్ది వేసుకుంటూ ఉంటాను. అలా అని చెప్పేసి దసరా అప్పుడు బాగా డీప్ క్లీనింగ్ చేస్తాను, మళ్ళీ సంక్రాంతికి చేస్తానండి, అంతే అండి. ఇంక మధ్యలో అసలుకి చేయను. కిచెన్ అంటే ఏముంది, ఇంకెప్పుడు అంటే అప్పుడు సరుకులు అయిపోయినాయి అనుకోండి, అవి కడిగేస్తాము, గిన్నెలు అవి అట్లా. ఇంకా ఎక్కువ శాతం ఇంకా కిచెన్ కూడా ఎప్పుడు వీలుంటే అప్పుడు అంటే కడిగేస్తూనే ఉంటానండి. గిన్నెల మటుకి వాడుకునే వాటికి, పోపు డబ్బాలైనా ఇంకా మనం ఎక్స్ట్రా రవ్వలు అవి పోసుకుంటాం కదా, వాటిని అయితే నీట్గా సర్ది పెట్టేసుకుంటాను. బెడ్రూమ్ కూడా ఎప్పటికప్పుడే బట్టలు ఉతికి పెడతాం కదండి షెల్ఫ్లో, అప్పుడే నీట్గా సర్ది పెట్టేస్తాను. ఈసారి అయితే కొంచెం ఎందుకో కానండి చాలా దుమ్ము ఉందండి, ఎక్కువ గాలి దుమ్ములు రావడం, వర్షాలు ఒకటి లేదు కదా, ఇంకా దుమ్మంతా కూడా ఇంట్లోనే ఉంది. ఇంకా అలా అని చెప్పేసి సర్దేద్దాంలే, దులిపితే కొంచెం నీట్గా ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఉతికేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంక ఈ పని అయితే పెట్టుకున్నాను. కొంచెం గుడికి వెళ్ళే పని కూడా ఉందిలేండి, దుర్గమ్మ గుడికి, విజయవాడ. ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఆషాఢ మాసంలో ఎప్పుడు కూడా వెళ్తానులేండి నేను, ప్రతి ఇయర్ కూడా వెళ్తాము. ఎట్లయినా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా, అలా అని చెప్పేసి ఇంక ఇల్లు కూడా నీట్గా పెట్టుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న చూడండి, బట్టలన్నీ కూడా సర్దేసేసానులేండి. ఇంక నేను అవన్నీ సర్దేది చూపించలేదండి, ఒకసారి సర్దిన తర్వాత ఇల్లు ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడు కూడా ఇలానే ఇంత నీట్గా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుందండి, కానీ ఉండదు కదా, ఒక వారం రోజులు ఉంటుంది, మళ్ళీ తర్వాత ఎక్కడెక్కడే యథావిధిగా ఉంటాయి. కానీ రోజు ఇలానే సర్దుకుంటూ మెయింటైన్ చేస్తే పని చాలా తక్కువ ఉంటుంది కదా. బెడ్షీట్లు వేయాలండి, ఇంకా వేరే అయితే వేస్తాను తర్వాతకి.
ఇంకా అవతల బెడ్రూమ్ అయితే ఎలా సర్దేశాను, ఈ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నా చూడండి ఎలా సర్దేశాను. అసలుకి ఎందుకో ఇల్లు దులిపిన తర్వాత ఒకసారి అలా బట్టలు సర్దిన తర్వాత చూసుకుంటే చాలా బాగుంటుంది కదండి, నీట్గా అనిపిస్తుంది కదా. ఎప్పుడు కూడా ఇలానే మెయింటైన్ చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా అలానే ఇక్కడ మాకు ఈ షెల్ఫ్ ఉంది కదండి, ఈ షెల్ఫ్ ఏరియాలో నేను డ్రెస్సింగ్ టేబుల్కి అని చెప్పేసి అలా సర్దేసుకున్నాను. డ్రెస్సింగ్ టేబుల్ లేదులేండి మాకు. అంటే మేము పాత ఇంట్లో అంటే రెంట్కున్నప్పుడు ఉన్న ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు డ్రెస్సింగ్ టేబుల్ తీసుకోవాలి అనిపించేదిలేండి. ఇంకా అలా తర్వాత ఇంకా మేము ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎందుకులే డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లా ఈ షెల్ఫ్ ఉన్న కాడే ఒక మిర్రర్ అరేంజ్ చేసుకుని అది డ్రెస్సింగ్ టేబుల్ లాగా చేసుకోవచ్చు కదా తర్వాతకి అలా అని చెప్పేసి ఇంకా మేమైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకోలేదులేండి. ఆ షెల్ఫ్ వరకు నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను. అంటే గాజులు, పౌడర్ డబ్బాలు, ఇంకా ఇవన్నీ కూడా ఇలా అయితే ఒక షెల్ఫ్ వరకు ఇలా పెట్టేసుకున్నానులేండి. చూడండి ఇలా అయితే సర్దేసుకున్నానులేండి. ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.